హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ను ఓడించాలని బీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లింల సమస్యలను పట్టించుకోలేదన్నారు. సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెసే ముస్లిం హక్కులను కాపాడుతుందన్నారు. టోలీచౌకీ, షేక్పేట్, జానకీనగర్, గోల్షన్ కాలనీలో ఎన్నికల ప్రచారం చేశారు. మంత్రి వివేక్ తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత అజారుద్దీన్ ప్రచారంలో పాల్గొన్నారు. ముస్లిం ఓటర్లను కలిసిన నవీన్ యాదవ్ ను గెలిపించాలని కోరారు నేతలు. షేక్పేట్ డివిజన్ జూబ్లీ హిల్స్ బైపోల్లో మధ్యాహ్నం గుల్షన్ కాలనీలో మస్జిద్ దగ్గర ముస్లిం సోదరులందరినీ కూడా కలవడం జరిగింది. వారికి ఇదే చెప్పాం, 10 సంవత్సరాలు కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వము ముస్లింని పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వము అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ముస్లిం రిజర్వేషన్ కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా మొన్న 2 నెలల నుంచి ఏదైతే షేక్పేట్ డివిజన్లో సుమారు 40 నుంచి 50 కోట్ల వరకు పనులన్నీ కూడా జరగడం జరిగింది. ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు. వారికి ఇదే చెప్పాం, 3.5 సంవత్సరాలు ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉంటుంది. మీ పనులు ఏమన్నా ఉంటే కేవలం కాంగ్రెస్ పార్టీ చేయొచ్చు. మీరందరూ కూడా సెక్యులర్ పార్టీ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీ, దానికి ఓటు వేయమని చెప్పి మేము కోరడం జరిగింది. వాళ్ళు కూడా ఇదే అడుగుతున్నారు. సార్, బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు, అటువంటి పార్టీస్కి మేము ఎక్కడ ఇస్తామని చెప్పి ముస్లిం సోదరులందరూ కూడా అన్ని చోట్ల ఇదే చెప్తున్నారు. సో ఈ ములాఖాత్ ఏదైతే ఉందో బీజేపీ బీఆర్ఎస్ ములాఖాత్ ప్రజలకు కూడా ఇప్పుడు తెలిసిపోయింది. మేము ఇదే చెప్తున్నాము, బీజేపీ బీఆర్ఎస్ ఢిల్లీలో దోస్తానీ చేస్తుంది, ఇక్కడొచ్చి కూడా వారు పైన పోటీ చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారిని సపోర్ట్ చేయడానికి బీజేపీ లోకి క్యాంపెయిన్ చేస్తుంది. కానీ ముస్లిం సోదరులందరూ కూడా వాళ్ళకి తెలుసు, కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ద్వారానే ముస్లింల హక్కులు కల్పిస్తారని చెప్పి వారి ఈ ఎలక్షన్లో అందరూ కూడా నవీన్ యాదవ్ని ఓటేసి గెలిపిస్తున్నారు.